మొన్న ప్రజాభవన్ దగ్గర తన ఆటో తానే తగలబెట్టేసుకొని తాను కూడా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. దాని గురించి ఒక సాటి ఆటోగా మీ మీ అభిప్రాయం ఏంటంటే? ఏం చేస్తాము ఇప్పుడు ఫ్రీ బస్సులన్నీ పెట్టిర్రు. ఆ ఫ్రీ బస్సులలో లేడీస్ మొత్తం దానిపోవడం వల్ల మా ఈ ఆటోల దందలన్నీ మొత్తం ఖరాబ్ అయిపోయాయి. రోజుకు 1000 రూపాయలు చేసేటోళ్ళం. గ్యాస్ బోన్ అది పోను ఒక 800 వచ్చేటివి. ఇంట్లో పోయి 300-400 ఇచ్చేటోళ్ళం కిరాయి బోను. ఇప్పుడు అది కూడా ఇంటి లేకపోతున్నాం. మీకు ఇట్లా లైన్లో పెట్టుకొని చెట్ల కింద కూర్చోవాల్సి వస్తుంది. ఈ ఫ్రీ బస్సు వల్ల అసలు ఏం ఉపయోగం కూడా మాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫ్రీ బస్సుల గురించి కూడా గొడవలు అవుతున్నాయి కదా ఇప్పుడు. మరి అది బంద్ చేస్తే బెటర్ అనేసి మా ఆలోచన. ఆటో డ్రైవర్లు కూడా చాలామంది ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు, బందులు చేస్తున్నారు. అదే ఇప్పుడు ఏది గిరాకులు కూడా ఉంటలేవు. అంటే ఏంటంటే ఇప్పుడు బండి 6 లక్షల మేము బండి తీసుకున్నప్పుడు 6,50,000 అండి. బండి తీసుకున్నప్పుడు 6,50,000. నేను 3 లక్షలు కట్టి బండి తెచ్చుకున్నా. 3,50,000 ఇంకా ఫైనాన్స్ ఉంది బండి మీద. సో మనకి ఏమవుతుందంటే ఫ్రీ బస్సు వల్ల నేను ఇప్పుడు డైలీ మా బావగారు అన్నట్టు డైలీ 3,000, 4,000, ఒక 2,300 చేసుకొని ఇంట్లో ఆడపిల్లలకి 2,300 ఇచ్చేటోళ్ళము. అసలు ఏం లేకుండా పోయింది. అసలు 10 ఏళ్ళు లేకుండా పోయింది. ఉదయం వచ్చేస్తున్నాము, ఎందుకు ఉంటున్నాము, దేనికి ఉంటున్నాము మాకు అర్థం కావట్లేదు. దానివల్ల పిచ్చిలేసి మెంటల్ ఖరాబ్ అయిపోయి వైన్ షాప్లోకి వెళ్ళిపోతున్నామండి. వాస్తవం టెన్షన్ తట్టుకోలేక ఏం చేయాలి. బండి ఇప్పుడు వాడు బండి ఆగట్లేదు. దానికి వచ్చేసరికి వాడు ఫైనాన్స్ వాడు ఏం చేస్తున్నాడు, దానికి చక్రవడ్డీ అనేసి నానా అమౌంట్ గుంజేసి దానివల్ల ఇప్పుడు ఫైనాన్స్ వానికి మనం బండి వదులుకుంటే మాకు 10 మందిలో ఇజ్జత పోతుంది. బండి ఎట్లా ఆపుకోవాలి, ఏం అర్థం కాక ఏం చేయలేక అసలు ఏంటో మాకు ఫ్రీ బస్ అనేది ఏంది. ఆయన ఏమైనా బాగుపడుతున్నాడు అంటే ఆయన ఏం బాగుపడట్లేదు. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏం బాగుపడట్లేదు. ఆయన వల్ల మేము కూడా ఏం బాగుపడట్లేదు. కానీ ఆయన ఫ్రీ బస్ అనేది ఎందుకు పెట్టినా మాకు అర్థం కావట్లేదు. కానీ మా ఆటో వాళ్ళు అయితే చాలా బాధపడుతున్నామండి, చాలా లాసు. ఎందుకంటావా ఇప్పుడు ఆడవాళ్ళే కదండి, ఎక్కడైనా బయటికి వెళ్ళాలి ఏమైనా చేయాలనుకుంటే మగవాళ్ళు డ్యూటీకి వెళ్తే ఆడపిల్ల ఏదో ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఆటో అడుగుతుంది, ఏదైనా షాపింగ్కి వెళ్ళాలన్నా ఆటో అడుగుతుంది. ఇప్పుడు అవన్నీ ఆయన బస్సు ఫ్రీ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ లేచి అక్కడ దిగుతున్నారు, అక్కడ లేచి అక్కడ దిగుతున్నారు. దానివల్ల మాకు ఉపాధి మొత్తం కోల్పోయినాము, చాలా వరకు బాధపడుతున్నాము, చాలా లాస్లో ఉన్నాము. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చి మాకు ఏదో బాగా చేస్తారని మేము ఓటేసినాం కానండి, ఆయన మాకు వైన్ షాప్కి పరిమితి చేస్తున్నాడండి, టెన్షన్ తట్టుకోలేదు.